ఈ సత్య సువార్త సకల జనులకు సాక్షాత్కారమై వినిపించబడుతుంది. Every book should bow down before the Bible as deacon bow down before the ark of the Lord. Jesus Christ came to this world and he divided the entire history into two major parts. Hallelujah. నాకు జీవమయున్న నా జీవమా, నాకు ప్రాణమయున్న నా ప్రాణమా, నాకు బలమయున్న నా బలమా, నాకు సర్వమయున్న నా సర్వమా, నీ నామమే పాడేదన్ నా జీవిత కాలమంతా, నీ ధ్యానమే చేసేదన్ నా ఊపిరి ఉన్నంత వరకు. నాకు జీవమయున్న నా జీవమా, నాకు ప్రాణమయున్న నా ప్రాణమా. పూజ్యుడవు, ఉన్నత దేవుడవు, యోగ్యుడవు, పరిశుద్ధ రాజువు. పూజ్యుడవు, ఉన్నత దేవుడవు, యోగ్యుడవు, పరిశుద్ధ రాజువు. నా ఆరాధన, నా ఆలాపన, నా స్తుతి కీర్తన నీవే. నా ఆలోచన, నా ఆకర్షణ, నా స్తోత్రార్పణ నీకే. నాకు జీవమయున్న నా జీవమా, నాకు ప్రాణమయున్న నా ప్రాణమా, నాయకుడా, నా మంచి స్నేహితుడా, రక్షకుడా,
సింక్రనైజింగ్ లైఫ్ అంటే మనం ఏ విధంగా జీవిస్తున్నామో పరమాత్ముడు కూడా ఈ లోకానికి వచ్చి ఆ విధంగా జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా జీవించలేదా? మనుషులకైతే ఆ యొక్క ఆకలి అనేటువంటి ఆ ఫీలింగ్ ఉంటుంది, దేవునికి ఉందా ఆ ఫీలింగ్? ఆ ఎమోషన్ అనేది దేవునికి ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆ 40 దినాలు ఉపవాసం చేస్తున్నప్పుడు ఆకలితో అలమటించిపోయాడు. వెంటనే సాతాను వచ్చి రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తినే అన్నాడు. ఆ తర్వాత ఆయన దప్పికగా ఉన్నాడు. సిలువలో ఆయన ఎంతో బాధించబడ్డాడు. ఆ మర్రు టెండలో ఎంతగానో బాధించబడ్డాడు. ఆయనకు గెడ్డాన్ని పెరికి వేశారు. 650 మంది సైనికులు ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. నేను దప్పిక కొని ఉన్నాను అంటే ఆయనకి సహానుభవానికి అంది. చాలామంది అనుకోవచ్చు, చాలామంది యేసుక్రీస్తు ప్రభుల వారి మీద కూడా పుకారులు రేపారండోయ్. యేసు ప్రభు వారి మీద కూడా పుకారులు రేపారు. ఈయన బయల్జుబులు పట్టినటువంటి వాడు, ఈయనేంటి దయ్యములు పట్టినటువంటి వాడు, అందుని బట్టి అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన్నే వదలలేదండి, యేసు ప్రభు వారినే వదలలేదు. ఈరోజు ఒక మాట చెప్తాను చూడండి. ఈ గాసిప్ అనేటువంటిది ఈ ప్రపంచంలో ఎవరు కూడా దాన్ని పొందకుండా ఎవరు సక్సెస్ సాధించలేదని, ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళలేదు ఎవరు కూడా. యేసు ప్రభు వారిని అన్నారు. సమరయ గ్రామానికి వెళ్ళాడు, ఒక ఆత్మను రక్షించడానికి సమరయ పట్టణానికి వెళ్ళాడు. యేసు ప్రభు వారు చాలా రూపవంతుడు, చాలా సౌందర్యవంతుడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ మర్రు టెండలో మిట్ట మధ్యాహ్నపు వేళ యేసుక్రీస్తు ప్రభు వారు నడు చూస్తుంటే ఆ చివరి నుంచి ఒక స్త్రీ చూసి ఆయన మీద మోహపడింది. ఆయన మీద ఎక్కడే అలాగనే సరే ఆయనతో మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క బావి దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యులతో అంటున్నాడు, మీరు వెళ్ళి పట్టణానికి వెళ్ళి గ్రామానికి వెళ్ళి భోజనాన్ని తీసుకురండి అని ఎప్పుడైతే చెప్పగానే శిష్యులు వెంటనే 2-3 వెళ్తున్నారు. అప్పుడు వెంటనే యేసే అన్నాడు, మీరు కూడా వెళ్ళండి అన్నాడు. అందరూ కూడా వెళ్ళి తీసుకురండి, భోజనం తీసుకురావడానికి 2-3 సరిపోతారు, అందరూ ఎందుకు అని వాళ్ళు వెళుతున్నప్పుడు ఏమనుకున్నారో తెలుసా? ఈ అమ్మాయితో ఏం మాట్లాడతాడో యేసయ్య, ఈ అమ్మాయితో ఏం మాట్లాడతాడో అని చెప్పి ఆయన మీద చెడుగా మాట్లాడుకున్నారు. యేసయ్య మనసు చాలా పరిశుద్ధమైనటువంటి మనసు. ఆమెను రక్షించడానికి మాట్లాడడానికి యేసయ్య సిద్ధపడుతుంటే తోటి స్నేహితులు శిష్యులు చెప్పుకుంటున్న మాట ఏంటో తెలుసా? ఈ అమ్మాయికి యేసు ప్రభు వారికి ఏంటి కనెక్షను అనుకునేటప్పటికి దేవునికి ఆ మాట వినిపించిందండి. దేవునికి సమస్తం కూడా తెలుసు. వచ్చి ఇంతకాలం మిమ్మల్ని నా సొంత మనుషులు అనుకున్నాను, నన్నే మీరు అవమానిస్తారా? నా మనసు ఏంటో మీకు అర్థం కావట్లేదా? కొన్నిసార్లు మన మీద పుకార్లు రేపుతూ ఉంటారు. అనరానటువంటి మాటలు మన మీద చూపుతున్నప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, యేసయ్య మీద వేశారు. నేను చాలాసార్లు చెప్పాను, గాసిప్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సాటన్. గాసిప్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సాటన్. సాతానుడి యొక్క లాంగ్వేజ్ ఏంటో చెప్పమంటారా? పుకార్లు సృష్టించడం, లేనిపోని మాటలు 10 మంది కూర్చుని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం అనేటువంటిది అదేంటో చెప్పమంటారా? ఇట్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ సాటన్. ఒకసారి సింగపూర్కి మేము వెళ్ళినప్పుడు జాన్ వెస్లీ గారు నేను చాలాసార్లు సింగపూర్లో పరిచయం చేసినప్పుడు అక్కడ ముస్తఫా కాంప్లెక్స్ అని ఒక కాంప్లెక్స్ ఉంటుంది. చాలా గొప్ప ఆ షాపింగ్ కాంప్లెక్స్ అది. ఆ షాపింగ్ కాంప్లెక్స్లో అనేక మంది వస్తుంటారు, నిత్యము రద్దీగా ఉంటుంది. ఆఫ్రికన్స్ ఉంటారు, యూరోపియన్స్ ఉంటారు, చైనా వాళ్ళు ఉంటారు, అమెరికన్స్ ఉంటారు, బ్రిటిషర్స్ ఉంటారు, అందరూ వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. మేము అలా ఒక వస్తువుని కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారండి. తెలుగు వాళ్ళు ఏదో మూలం చూసి మాట్లాడేసుకుంటున్నారు గట్టిగా. మన వాళ్ళు గట్టిగా మాట్లాడతారు కదా, మాట్లాడుతుంటే మా ఇద్దరికి ఎంత ఆనందం వచ్చింది. వెంటనే హే అవర్ పీపుల్ ఆర్ ఓవర్ దేర్, మన యొక్క తెలుగు ప్రజలు అక్కడ ఉన్నారు అని వెంటనే పరుగున వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడి, ఎక్కడి నుంచి వచ్చారండి, ఈ కాన్ఫరెన్స్కి మీరు కూడా వచ్చారా అని వాళ్ళతో మాట్లాడుతున్నా. ఎందుకంటే మన భాష మాట్లాడే వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిసినప్పుడు వెంటనే పరుగున అక్కడికి వెళ్ళాం. సాతానుడు కూడా ఎవరైతే గాసిప్స్ మాట్లాడుకుంటారో, లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకుంటారో, నీకెందుకమ్మా వాళ్ళ గురించి వీళ్ళ గురించి, నీ గురించి నీ జీవితం గురించి ఒకసారి ఆలోచించేయి. నీవు నిన్ను సరి చేసుకోవడానికి ఇష్టపడవు, కానీ వాళ్ళని ఎండేసేయడానికి వీళ్ళని మాట్లాడడానికి నువ్వు ముందుకు వచ్చేస్తూ ఉంటావు. ఒక విషయాన్ని ఏనాడు కూడా అభివృద్ధి నువ్వు పొందుకోలేవు, ఏనాడు కూడా ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు, నీ జీవితం అనవసరంగా శాపాన్ని పొందుకుంటావు. సాతానుగాడు కూడా ఎవరైతే అబద్ధాలు మాట్లాడుకుంటారో, ఎవరైతే పుకార్లు సృష్టిస్తారో, వ్యర్థంగా కూర్చుని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు కదా, వాళ్ళ దగ్గరికి హే అవర్ పీపుల్ ఆర్ ఓవర్ దేర్ దే ఆర్ టాకింగ్ అని చెప్పి వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు. వారి సైన్య సమూహం అంతా కూడా నీ ఇంటికి వచ్చేస్తారు. నీ ఇంట్లో కూడా ఆ యొక్క పార్టీలు పెట్టద్దు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుని పార్టీలు పెట్టద్దు. సాతానుగాడు నీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటాడు. ఆలోచించేయి. సాటన్ లాంగ్వేజ్ ఈజ్ లై అండ్ స్ప్రెడింగ్ రూమర్స్ ఆర్ గాసిప్స్.
దేవునికి ఇష్టం లేదండి గాసిప్స్. దయచేసి ఎవరైనా సరే ఇలాంటి విషయాల్లో ముందున్నటువంటి వారు ప్రభు పక్షాన్ని మిమ్మల్ని చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చెప్తున్నాను, అవి విడిచిపెట్టుకుంటే నీ జీవితం తరతరాలు దీవించబడితే, లేకపోతే అనేకమైన శాపానికి గురవుతాయి. నీ పిల్లలు నీ యొక్క శాపాన్ని కోయాల్సి వస్తుంది. క్రీస్తుని వెంబడించాలి. క్రీస్తుని సహించడం. ఆయన ఎంత సహించాడండి మన కోసం, ఆయన ఎంత సహించాడు, ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయనలా ప్రేమించేవారు ఈ ప్రపంచంలో లేదు. ప్రేమ అనేటువంటి మాట యేసులోనే మనం చూడగలుగుతాం. ఒక వ్యక్తి ప్రేమ అనేటువంటి మాటకు నిర్వచనం కేవలం సిలువ దగ్గరే పొందుకుంటాడు. కాబట్టి ప్రేమ యందు ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. క్షమించడం యందు శత్రువును కూడా క్షమించాడండి. ఎంతో బాధిస్తున్నటువంటి ఆ వ్యక్తులను చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. ఫైనల్గా మన జీవితాల్లో ఈ లైఫ్ ఆనందంగా ఉండాలి అంటే సహనం ఉండాలి. హల్లెలూయా. ఇంగ్లీష్లో దీన్ని ఎండ్యూరెన్స్ అని పిలిచారు. ఎండ్యూరెన్స్, సహనం. సాత్వికం అంటే అర్థం ఏంటో తెలుసా? సాత్వికం దేవుడు చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. క్రైస్తవులుగా మనం ధరించాల్సినటువంటి గొప్ప లక్షణం ఏంటంటే సాత్వికం, ఎండ్యూరెన్స్, సహనం. సహించడం, బాధలను సహించడం, లేకపోతే సూటిపోటి మాటలను సహించడం ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. కోపం అనేది మన జీవితాల్లో వస్తూ ఉంటుంది, కానీ దాన్ని అణుచుకుని దేవుని కొరకు మనం కోపాన్ని ప్రదర్శించడానికి వీల్లేదు. సహనంతో మనం బ్రతకాలి. ఒక సహోదరి దేవుని యొక్క మందిరానికి వస్తుందని చెప్పి భర్త దాన్ని సహించలేక తక్కువ కులస్తులు ఆరాధించండి ఆ ప్లేస్కి వెళ్తావా? యేసుక్రీస్తు ప్రభు వారు మన దేవుడు కాదు, ఆయన విదేశీయుల దేవుడు అని చెప్పి ఎంతో అసహించుకునేవాడు. ఒకరోజు చెప్పాడు సివియర్గా, ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వెళితే, ఆ యొక్క మందిరానికి వెళ్ళి కూర్చుంటే కనుక నా కోపం ఏంటో నువ్వు చూస్తా ఉన్నాడు. కానీ ఆమె దేవుని ప్రేమను ఆ నరనరాల్లో జీర్ణించుకుంది, ప్రేమను ఆస్వాదిస్తుంది, ఆయన్ని ఆరాధించకుండా ఉండలేకపోతుంది. ఆదివారం వచ్చేసిందండి. భర్త చెప్పినటువంటి ఆ హెచ్చరికను కూడా ఖాతరు చేయకుండా దేవుని సన్నిధికి వచ్చేసింది. దేవుళ్ళు ఆనందించేసింది. భర్త ఏం చేస్తాడో అవన్నీ కూడా పట్టించుకోలేదు. దేవుల్లో స్వేచ్ఛగా ఆరాధన చేస్తుంది, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు భర్త ఇంటికి వెళ్ళగానే ఆ యొక్క స్టవ్ మీద ఆల్రెడీ ఒక అన్నాన్ని వడ్డించుకునేటువంటి హస్తాన్ని, గరిటిని బాగా ఎర్రగా కాల్చి ఉంచాడట. నా భార్య నా మాట వినకుండా వెళ్ళిపోయిందని చెప్పి ఇంటికి రాగా కొంత డిస్కషన్ జరిగింది. వెంటనే ఎర్రగా కాల్చిన హస్తాన్ని తీసుకుని వెళ్ళి వెనకాలటువంటి వీపు మీద పెట్టేసి అలా ఉంచేశాడట. కాలిపోతుంది శరీరం అంతా కూడా. ఎంతో బాధ. ఎర్రగా కాలినటువంటి ఆ హస్తం ఆ భాగానంతా కూడా గాయపరుస్తుంటే దేవునికి స్తోత్రం చెప్తుంది, దేవుళ్ళు ఆనందిస్తుంది. వెంటనే ప్రార్థన చేస్తుందట, ప్రభువా నా భర్తను మార్చండి. తెలియక ఈ కార్యం చేశాడు. తెలిస్తే గనక నీ యొక్క ఔన్నత్యం గురించి, నీ యొక్క ప్రేమ గురించి తెలిస్తే నా భర్త ఈ విధంగా చేయడు అని ప్రార్థన చేస్తూ వచ్చింది. 2వ వారం కూడా చెప్పాడట, నువ్వు మరలా వెళ్ళావంటే ఎందుకంటే పెద్ద పనిష్మెంట్ ఉంటుంది అన్నాడు. ఆ తర్వాత వచ్చే వారం ఆదివారం కూడా ఆమె ఏమీ ఆలోచన చేయకుండా బాధలన్నీ నాకేం అవ్వలేదు అన్నట్టుగా దేవుని యొక్క సన్నిధికి వచ్చేసింది. దేవుని వాక్యాన్ని విన్నది. ఇంకా పరిపూర్ణటువంటి ఆనందాన్ని పొందుకుంది, బలాన్ని పొందుకుంది. మరలా వెళ్ళేటప్పటికి అదే గాయం మీద మరొకసారి ఆ మాతను పెట్టాడు. ఆమె కెవ్వుమని కేకర వేస్తుంది, ప్రభువా ఎందుకయ్యా ఈ శ్రమలు అని చెప్పి. వెంటనే ఆమె క్విట్ అయిపోయి ఉంటే, ఏమండి ఇంక నేను వెళ్ళనండి, ఈ బాధలు నాకు వద్దండి అని చెప్తే కనుక తన జీవితం మరొకలా ఉండేదేమో. కానీ ఒక విషయం నేను చెప్పనివ్వండి, 7 వారాలు 7 వాతలు పెట్టించుకుందట వీపు మీద. ఎంతో బాధ. కనీసం బట్టలు వేసుకోవడానికి కూడా ఆమెకు అవకాశం లేదు. అటువంటి టైంలో ప్రార్థన చేసింది. ఒకరోజు తన యొక్క ప్రార్థన, తన యొక్క సహింపు జీవితం తన భర్తని యేసు సన్నిధిలో మోకరింపచేసేటట్టు చేసింది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. ఈరోజు నీ సహనం ద్వారా నీ భర్తను గెలుచుకోగలవు, నీ సహనం ద్వారా నీ తండ్రిని గెలుచుకోగలవు, నీ సహనం ద్వారా నీ భార్యని గెలుచుకోగలవు. క్రీస్తు కొరకు మనలో సహనం ఉండదు, ఊరికనే కోపం, సాత్వికం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే మిక్కిలి సాత్వికుడు అనేటువంటి మాట, వాస్తవానికి మోషే సాత్వికుడా? ప్రభువుని నమ్మక ముందు, రక్షించబడక ముందు మోషే కంటే కోపం కలిగినటువంటి వారు ఈ ప్రపంచంలో ఎవరు లేదు. అతడు షార్ట్ టెంపర్డ్, హి వాజ్ సో షార్ట్ టెంపర్డ్. చిన్న బాధ కలిగితే ఎవరో ఐగుప్తుడు ఇశ్రాయేల్ని బాధపరిస్తే వెంటనే ఐగుప్తుని ఏం చేశాడు? చంపేశాడు. ఇంకొక మాట, మోషే ఐగుప్తు సకల విద్యల్లో ప్రవీణుడు. ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ అకాడమిక్స్ ఆఫ్ ఈజిప్ట్లో అన్ని శాస్త్రాల్లో కూడా ఆయన ప్రవీణుడు. అంటే నాకు ఒక అర్థమైంది ఏంటంటే, అతను ఖచ్చితంగా మార్షియల్ ఆర్ట్స్ వచ్చి ఉంటాయి. మార్షియల్ ఆర్ట్స్
మార్షల్ ఆర్ట్స్ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని ఒక్క దెబ్బతో చంపగలిగినటువంటి చాకచక్యం నైపుణ్యత ఎవరికి ఉంటుందంటే కరాటే, కుంగ్ఫు, జూడో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వారు మాత్రమే ఒక వ్యక్తిని త్వరగా చంపగలరు. ఇప్పుడు మోషే అన్ని విద్యల్లో ప్రవీణుడు అంటే అతనికి ఖచ్చితంగా ఏమొచ్చి ఉంటుంది? ఒక మనిషిని ఒక్క దెబ్బతో చెప్పేటువంటి చాకచక్యం తెలిసినటువంటి వాడు మోషే. కానీ తనకు ఆ పవర్ ఉన్నా సరే, తనకు ఆ శక్తి ఉన్నా సరే ఇశ్రాయేల్ జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేశాడా? ప్రతిసారి ఇశ్రాయేల్ వచ్చి మోషే మాకు నాన్ వెజ్ లేదయ్యా, మాకు కోడి కూర లేదు, లేకపోతే మటన్ లేదు, చేపలు లేవు అంటుంటే నిజంగా అదే సాత్వికం లేని వాడైతే ఒక్క దెబ్బకి ఒక్క గుద్దుకి చంపేసేవాడు ఒక్కొక్కడినే. కానీ ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? సాత్వికం కలిగి ఉన్నాడు. సాత్వికం అందును బట్టి అన్ని లక్షల మంది ఇశ్రాయేలుని క్షేమంగా ఎక్కడ తీసుకెళ్ళగలిగాడు? కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి. నేను అంటాను ఈ ప్రపంచంలో గొప్ప లీడర్ ఎవరంటే యేసయ్య తర్వాత మోషే. 40 లక్షల మందిని కొన్నిసార్లు ఇంట్లో 10 మంది ఉంటే కంట్రోల్ చేయలేం. 10 మంది ఉంటే వాళ్ళని ఏం చేయలేం చెప్పండి? కోపం వచ్చేస్తుంటుంది. సాత్వికాన్ని సంపాదించుకోవాలి. అది ఊరికనే వచ్చేటువంటి లక్షణం కాదు. మనం వీ నీడ్ టు వర్క్ హార్డ్ టు గెట్ మీక్నెస్. సాత్వికాన్ని పొందుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఆ తర్వాత సాత్వికాన్ని ఏం చేయాలంటే ధరించమంటాడు. ఒకసారి చదువుదామా? కొలసీలకు రాసిన పత్రిక 3:12 కాగా పరిశుద్ధులను ప్రియులైన పిల్లలకు తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకున్నాడు. ఏం ధరించుకోవాలట చెప్పండి? బొమ్మన రాజ్ కుమార్ షాప్కి వెళ్ళి మంచి పట్టు వస్త్రాన్ని ధరించమని చెప్పట్లేదు, లేకపోతే మార్కెట్లోకి వెళ్ళి ఒక మంచి జీన్ ప్యాంటు, టీషర్ట్ వేసుకోమని చెప్పట్లేదు. కానీ మీరు ఏం ధరించాలి? సాత్వికాన్ని ధరించాలి. సాత్వికం అంటే అర్థం ఏంటంటే కీడును సహించేటువంటి తత్వం. హల్లెలూయా. ఒక వ్యక్తి కీడు చేస్తున్నా సరే అతనికి తిరిగి మేలు చేయటమే సాత్వికం యొక్క లక్షణం. సాత్వికాన్ని మనం అలవాటు చేసుకోవాలి. మన జీవితాల్లో కోపం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. సాత్వికాన్ని మనం కలిగి ఉండాలి. మన జీవితాల్లో చాలా విషయాలు మనం ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నామో తెలుసా? మన జీవితాల్లో చాలా విషయాల్లో సక్సెస్ ఎందుకు సాధించలేకపోతున్నామంటే ఎవరి మీద కోపం, లేకపోతే నీ మీద నీ కోపం. సాత్వికం లేదు. ఒక్కసారి నీ ఎగ్జామినేషన్లో ఫెయిల్యూర్ వస్తే వెంటనే దేవుని మీద కోపం వస్తుంది. నేను ఆరాధించాను, దేవుణ్ణి గనపరిచాను, ఎందుకు నాకు ఫెయిల్యూర్ ఇవ్వాలి? నేను ఇంకా దేవుని స్తుతించను. ఏంటది? కోపం. సహింపు లేదు. దేవుడు నా జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ఆ చిత్తాన్ని నెరవేరుస్తాను అనుకోవట్లేదు. నువ్వు ఏమంటున్నావు అంటే దేవుని మీద ఆయాసం పెట్టుకుంటున్నావు, దాని ద్వారా నువ్వు శాపాన్ని అనుభవిస్తున్నావు. సాత్వికం కలిగి జీవించాలి. కీడును సహించేటువంటి తత్వం. ఆత్మ ఫలాల్లో సాత్వికం అనేది ఒక గొప్ప అంశం. గలతీయులకు రాసిన పత్రిక 5:22 సాత్వికం అనేది కూడా ఆత్మ ఫలాల్లో ఒకటి. నువ్వు ఫలించాలి అంటే కనుక నీలో సాత్వికం ఉండాలి. సాత్వికంతో జవాబు చెప్పమని చెప్పాడు. 1 పేతురు 3:15 నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి ఏతువడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. బీ ప్రిపేర్డ్ టు గివ్ ఎన్ ఆన్సర్ విత్ ఎ మీక్నెస్. సాత్వికంతో సమాధానం చెప్పమన్నాడు. కాబట్టి ఈ 4 విషయాల్లో నువ్వు ఎప్పుడైతే ఫలిస్తావో ఈ లైఫ్ అనేటువంటి నీ లైఫ్, ఈ 4 విషయాలనేటువంటి నీ జీవితం అనేక మందికి ఆదర్శప్రాయంగా ఉంటుంది. నీ జీవితంలో సంతృప్తితో నువ్వు జీవిస్తావు. చెప్పండి ఆ 4 పాయింట్లు చెప్పండి ఒకసారి. ఆ 4 పాయింట్లు చెప్పాను. ఎల్ అంటే లీవ్ ఇన్ క్రైస్ట్. ఆ తర్వాత ఐ ఇన్స్ట్రక్టెడ్ బై క్రైస్ట్. ఆ తర్వాత ఎఫ్ ఫాలో క్రైస్ట్. ఆ తర్వాత ఎండ్యూరెన్స్ ఇన్ క్రైస్ట్. తెలుగులో చెప్తాను. క్రీస్తులో మనకు జీవనం ఉండాలి. ఆ తర్వాత రెండవదిగా క్రీస్తు ద్వారా ఉపదేశించబడాలి, క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తులో సహనం కలిగి ఉండాలి. దేవుడు నీ మీద ఒక బాధ్యతను పెట్టాడు. నువ్వు రక్షించబడినటువంటి వారికి రక్షణ తెలియచేయటానికి. నువ్వు క్రీస్తును తెలుసుకున్నటువంటి వారికి క్రీస్తుని పరిచయం చేయటానికి. నువ్వు జీవిస్తుంది మరొకరికి జీవింప చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. లీవ్ అండ్ లెట్ లీవ్ అదర్స్ అంటారు. నువ్వు బ్రతకాలి, ఇతరులను ఏం చేయాలి? బ్రతికించాలి. ఏ జీవనం గురించి మాట్లాడుతున్నాడు? నువ్వు యొక్క నిత్య జీవాన్ని పొందుకోవాలి, మరొకరికి నిత్య జీవాన్ని చెప్పండి పరిచయం చేయాలి. ఇంగ్లాండ్ దేశంలో డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఒక మెడికల్ స్టూడెంట్ ఉంటుండేవాడు. చిన్నప్పటి నుంచి కూడా ఎంత అంబిషియస్ స్టూడెంట్, ఎంతో గోల్ ఓరియంటెడ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. నేను ఎలాగైనా సరే డాక్టర్ అవ్వాలి, ఎలాగైనా సరే MBBS చేయాలని ఎంతగానో ఆరాటపడుతుండేవాడు. తల్లిదండ్రుల యొక్క ఆశ కూడా అదే.
ఒకసారి ఎంబీబీఎస్ అంతా అయిపోయింది, తన ఉద్యోగానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి వచ్చాడు. అదొక మిషనరీస్ మీటింగ్. అది దేవుడు సూటుగా తేటగా మాట్లాడుతున్నాడు డేవిడ్ లివింగ్స్టన్, నువ్వు సేవకు రావాలి. నీ యొక్క తలాంతులు, నీ యొక్క చదువు, నీ యొక్క ఉద్యోగం, నీ యొక్క ఇంటలెక్చువాలిటీ, నీ యొక్క క్రియేటివిటీ ఏదైతే ఉందో దేవుని సేవలో దాన్ని వినియోగించు. లోకానికి వినియోగించడం కాదు, నీ యొక్క వృత్తి కూడా దేవుని సేవలో వినియోగించబడాలి అని దేవుడు అతన్ని సేవకు పిలుస్తుంటే ఇంటికి వచ్చి చెప్పాడట, దేవుడు నాతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు, సేవకి నన్ను పిలుస్తున్నాడు, మిషనరీగా నన్ను పిలుస్తున్నాడంటే తల్లిదండ్రులు చాలా కోప్పడ్డారట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మెడిసిన్ చదవడానికి నీకు చాలా డబ్బులు వెచ్చించాం, ఇప్పుడు దేవుని సేవ అంటే ఎలాగా అని అంటే, లేదు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఒకవేళ నేను మెడిసిన్లోకి వెళ్ళినా సరే దేవుని చేత నేను జరిగించకపోతే నా జీవితంలో ఆనందం ఉండదు, చచ్చిపోతే నేను చేయగలనా? ఒకవేళ రేపే నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తే ఆ డాక్టర్ వృత్తి నేను నిర్వర్తించగలనా? ఆలోచన చేయండి. దేవుడిని పిలుస్తున్నప్పుడు లోపట్టం అనేది చాలా ఉత్తమమైనటువంటి కార్యం అని తెలుసుకున్నాడు. అప్పుడు వెంటనే దేవుని సేవకుడికి వెళ్ళాడు, నేను ఎక్కడ సేవ చేయాలి అని అంటే దేవుడిని అడుగన్నాడు. వెంటనే దేవుడు చెప్పాడు, నువ్వు ఆఫ్రికా దేశానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఏ అమెరికా దేశమో ఇంగ్లాండ్ అయితే ఈజీగా వెళ్ళొచ్చు, చేయొచ్చు సేవ. కానీ ఆఫ్రికా దేశంలో సేవ చేయడం అంటే నరమాంస భక్షకులు ఉండే చోట, లేకపోతే మనుషులకి సభ్యత సంస్కారం లేనటువంటి చోట, మనుషులు కనీసం బట్టలు ధరించడం కూడా తెలియనటువంటి ప్రాంతంలో దేవుని స్వార్థ ప్రకటించాలంటే ఎంత కష్టమో ఆలోచన చేయండి. వెళ్ళిపోయాడండి. దేవుని యొక్క ధైర్యంతో ఆ ప్రాంతంలో అడుగు పెట్టాడు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో హింసలు, అనేక సార్లు డేవిడ్ లివింగ్స్టన్ చంపడానికి వచ్చేసారు, తినేయడానికి వచ్చేసారు. ఎర్రతోలు చాలా బాగుంటుంది అనుకునేవారేమో వాళ్ళు, బ్రిటిషర్ కాబట్టి. ఎర్రగా ఉన్నాడు, చాలా రుచిగా ఉంటాడని చాలా సార్లు వచ్చినప్పుడు దేవుని యొక్క కాపుదల తనను కాచింది. వారి జీవితంలో ఒక సత్యాన్ని తెలుసుకున్నారు, ఈయన ఎవరో తెలుసా? దైవాంశ సంభూతుడు, ఈయన సాక్షాత్తు దేవుడిని వారు తెలుసుకున్నారు. దేవుడు అటువంటి ఆ యొక్క గొప్ప రెవల్యూషన్ వారికి అనుగ్రహించాడు. అప్పుడు కొన్ని సంవత్సరాలకి భాష నేర్చుకున్నాడు. చెప్పాడు, నేను దేవుడిని కాదు, నాకంటే ఉన్నతమైనటువంటి దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు. మనుషులందరి కోసం ప్రాణం పెట్టి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని చెప్పడం ప్రారంభిస్తున్నప్పుడు అనేక సార్లు కొండల్లో, కోనల్లో, తుప్పల్లో, ఆ మూలల్లో వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి తుప్పల్లో ప్రయాణం చేస్తుంటే ఒక పదునైనటువంటి ముళ్ళు అతని యొక్క కంటికి గుచ్చుకోగానే కంట్లోంచి ఒక ద్రవం కారి బయటపడిపోయింది. వెంటనే చూసుకునేటప్పుడు కన్ను పనిచేయటం మానేసింది. ఇంకా ఎడం కన్ను పనిచేయట్లా. నిరుత్సాహపడలేదు, సహనం కలిగి ఉన్నాడు. ప్రభు నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించని అని ముందుకు సాగిపోతున్నాడు. ఒక ప్రాంతంలో ప్రార్థన చేసుకుంటున్నాడు. అడవిలో ప్రార్థన చేసుకుంటే అమాంతంగా ఒక చిరుతుపులి అతని యొక్క మీద దాడి చేసి ఈ ఎడం భుజాన్ని కొరుకుని వెళ్ళిపోయింది. ఈ ప్రాగానంతా కొరుకుని వెళ్ళిపోతే ఇన్ఫెక్షన్తో ఆ యొక్క ఎడం చేయి కూడా పనిచేయడం మానేసింది. ఇప్పుడు డేవిడ్ లివింగ్స్టన్కి ఎడం కన్ను లేదు, ఎడమ చేయలేదు. ఒకసారి ఒక ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక విషపూరితమైన సర్పం డేవిడ్ లివింగ్స్టన్ని కరిచినప్పుడు ఆ విషం ఎప్పుడైతే కాళ్ళలో ఉందో అప్పటి నుంచి కూడా ఎడం కాలు కూడా పనిచేయట్లేదు. ఇప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ ఒక అందమైనటువంటి వాడు, ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించాల్సిన వాడు. దేవుని చిత్తాన్ని ప్రకారం వెళ్ళినప్పుడు తన జీవితంలో ఎడం కన్ను పోగొట్టుకున్నాడు, ఎడం కాలు పోగొట్టుకున్నాడు, ఎడం చేయిని పోగొట్టుకున్నాడు డేవిడ్ లివింగ్స్టన్. కానీ తన యొక్క ఉద్దేశం ఈనాడు ఆఫ్రికా దేశంలో ఆయన చేసినటువంటి సువార్త సేవ ఇంకా నిలిచే ఉంది. ఇప్పటికి అనేక మంది ఆఫ్రికన్స్ డేవిడ్ లివింగ్స్టన్ ఈజ్ అవర్ ఫాదర్, డేవిడ్ లివింగ్స్టన్ ఈజ్ అవర్ స్పిరిచువల్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని పిలవబడుతున్నాడు. డేవిడ్ లివింగ్స్టన్ మమ్మల్ని వెలిగించాడండి. మా చీకటి బ్రతుకుల నుంచి డేవిడ్ లివింగ్స్టన్ దేవుని ప్రేమ చెప్పడం ద్వారా మేము వెలిగించబడ్డాం. ఈరోజు ఇంత సంతోషంగా బ్రతకగలుగుతున్నామంటే, నిత్య జీవాన్ని సంపాదించుకోగలుగుతున్నామంటే కేవలం డేవిడ్ లివింగ్స్టన్ చేసినటువంటి పరిచర్య. ఎందుకు ఈ మాట చెప్పానంటే, సహనము ద్వారా మొదటి శ్రమ రాగానే ఈ యొక్క ఇంగ్లాండ్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి ఉంటే ఈనాడు ఆఫ్రికా దేశంలో 60% క్రిస్టియానిటీ ఉందంటే డేవిడ్ లివింగ్స్టన్ చేసినటువంటి గొప్ప పరిచయం. అందరూ చప్పలు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. ఒక్క వ్యక్తి ఆ యొక్క చరిత్రను మార్చేసాడు, ఆఫ్రికా దేశపు చరిత్రని. ఒక్క వ్యక్తి భారతదేశపు చరిత్రను మార్చేశాడు. ఈరోజు యువర్ టర్న్ టు చేంజ్ యువర్ ఫ్యామిలీ హిస్టరీ. హల్లెలూయా. టు చేంజ్ యువర్ లొకాలిటీ హిస్టరీ, టు చేంజ్ యువర్ లైఫ్. ఈరోజు నీ టర్న్ ఇది. నువ్వు దేవుని కోసం పని చేయాల్సినటువంటి తరుణం, దేవుని కోసం వాడబడాల్సినటువంటి తరుణం. మనం అంత్యకాలంలో ఉంచున్నాం, సమయం చాలా కొద్దిగా ఉంది. సాతానుడు చాలా విపరీతంగా వర్క్ చేస్తున్నాడు. మనం కూడా ఆ విధంగా పని చేసినప్పుడు అనేక మంది ప్రభువులోకి మనం తీసుకురాగలుగుతాం. నీ జీవితం ఆనందభరితంగా ఉండాలి అంటే, నీ జీవితం సంతోషంగా సంతృప్తికరంగా ఉండాలంటే ఈ 4 విషయాలు నీ జీవితంలో పాటించు. యు విల్ గెట్ ద సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, యు విల్ గెట్ ద సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ ఆల్మైటీ గాడ్. దేవుడు అటువంటి కృపను మీకు అనుగ్రహించును గాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం.